హై వ్యూస్. పుష్ప మట్కా. పుష్ప 2 వచ్చేసి డిసెంబర్ 5 రాబోతుంది. మట్కా వచ్చేసి మనం 14 రిలీజ్ అయింది. పుష్ప 2ని మెగా ఫ్యాన్స్ ఫ్లాప్ చేస్తారు, మెగా ఫ్యాన్స్ చూడరు అంటూ సోషల్ మీడియా రకరకాల వార్తలు. ఆ సమయంలో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఒకటే అంటారు, సినిమా బాగుంటే ఎవడ ఆపడు, సినిమా బాగోలేకపోతే ఎవడో చూడదు. మొన్న మట్కాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, నేను మా పెదనాన్న గురించి, మా బాబాయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడతారని అంటారు కదా, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మా నిలుదలకు కారణం ఎవరు, మనకున్న సపోర్ట్ ఎవరు, వీరి గురించి గుర్తుంచుకోకపోతే ఎట్లా, వీరి గురించి చెప్పకపోతే ఎట్లా, అందుకే నేను చెప్తున్నా, చెప్పాలి కూడా అని అన్నాడు. ఆ సమయంలో మనం కూడా వీడియోచి మాట్లాడుకున్నాం. ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ చెప్తున్నాడు, అల్లు అర్జున్కి సపోర్ట్ ఎవరు, అల్లు అర్జున్ ఎలా వచ్చున్నాడు ఏంటి అన్నప్పుడు చిరంజీవే కదా, బట్ ఇతను మాత్రం నాకు సెపరేట్ ఆర్మీ అంటూ, సెపరేట్ ఫ్యాన్స్ అంటూ మాట్లాడుతున్నాడు, ఇలా అయితే కష్టం అబ్బా అని చెప్పేసి అనుకున్నాం. తీరా ఈరోజు మట్కా సినిమాకు సంబంధించి కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఏంటని చూస్తే, నాకున్న అప్డేట్ ప్రకారం వరుణ్ తేజ్కి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి దారుణమైన డిజాస్టర్ ఇది. సినిమా దాదాపు 18 కోట్ల పైచిలకు బిజినెస్ చేశారు. దగ్గరగా 19 కోట్లు వస్తేనే ప్రాఫిట్లో ఉంటుంది. ఏది బయట, అది కూడా డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి. సిచ్యువేషన్ ఈరోజు ఎలా ఉందంటే, మొదటి రోజు 60 లక్షలు ఏమో వచ్చాయి, రెండో రోజు వచ్చేసి దట్ మీన్స్ నిన్న, ఈరోజు 16 కదా, సో రెండు రోజు వచ్చేసి ఇంకా లెక్కలు బయటకు వచ్చినట్లు, బట్ కలెక్షన్స్ అయితే దారుణంగా ఉన్నాయంట. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, మెగా ఫ్యాన్స్ అన్న వాళ్ళు కూడా ఆ సినిమా చూస్తారు. మెగా ఫ్యాన్స్ అన్న వాళ్ళు కనీసం 10% 5% సినిమాకి వెళ్ళినా సరే బాగానే వచ్చాయి కలెక్షన్స్. అంటే సింపుల్గా చెప్పేది అంటే, ఒకప్పుడు అల్లు అర్జున్ చెప్పిందే రివర్స్ అయింది ఇక్కడ. ఒకప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్పాడంటే, ఇదిగో ఓ సినిమా బాగుంది అంటే చూసినటువంటి ప్రేక్షకులు మరలా వస్తారు, ఆ సినిమా బాగున్నా బాగోపోయినా మరలా చూసేవాళ్ళే మెగా ఫ్యాన్స్ అని ఒకప్పుడు చెప్పాడు. వారే నా బలం అని చెప్పాడు అల్లు అర్జున్. కానీ ఈరోజు మొత్తం రివర్స్ అయిపోయాడు. ఆ మెగా ఫ్యాన్స్ లేరు, నందమూరి ఫ్యాన్స్ లేరు. ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఎలా అంటే, బయట హడావుడి చేయడానికి, పోస్టులు పెడతానికి, కామెంట్లు పెడతానికి, చెత్త చెదరంగా వాగటానికి అన్నట్టు సరిపోతున్నారు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను. నిజమైనటువంటి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోకపోతే సైలెంట్గా ఉంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఏమీ చేయట్లా. హడావుడి చేసే బ్యాచ్ ఎంతవరకు, ఫ్యాన్స్ ముసుగులో ఉండే హడావుడి చేసే బ్యాచ్. ఇందాక అన్నది వాళ్ళని, ఫ్యాన్స్ ముసుగులో చేసే చెత్త చెదరం కామెంట్లు, పోస్టులు, గొడవలకి ఈ బ్యాచ్. నిజమైనటువంటి ఫ్యాన్స్ సినిమా బాగుంటే చూస్తారు, 10 మందికి చెప్తారు, బాగాలేదంటే సైలెంట్గా ఉంటారు, అంతేగాని ఇంకా ఎందుకు లేరన్నట్టు ఎవరికి చెప్పరు అనమాట. ఈరోజు సిచ్యువేషన్ అలాగే ఉంది. అందరూ అనమాట, అన్ని రకాల ఫ్యాన్స్ అన్న వాళ్ళు కానీ, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఎలా అయిపోయారంటే, వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు అని మనకెందుకురా, సినిమా బాగుందంటున్నా, బాగుందని అంటున్నారా చూసిన వాళ్ళు, అయితే పద వెళ్ళిపోదాం. సినిమా బాగాలేదంటున్నా, అరే మన ఫేవరెట్ హీరోరా, సర్లే సినిమా బాగాలేదంటున్నారుగా, ఓటీటీ వచ్చాక చూద్దాంలే, ఇలా ఆగిపోతున్నారు. సో వీడియో ఇంటెన్షన్ సింపుల్ అండి. ఇక నుంచి అయినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వర్లు అంటూ హడావులు చేసేవి మానేసి, బేసిక్ అన్నమాట, సినిమా బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు అని ఒక సింపుల్ మాట అంటే అయిపోదును. లేదు అంటే అరే మా హీరో అనుకుంటే సినిమాకి వెళ్ళండి, మీతో పాటుగా 5 మందినో 10 మందినో తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే కనీసం ఆ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ అన్న బాగుపడతారు. ఇప్పుడు ఈ మట్కా సినిమా సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో ఘోరంగా వాళ్ళైతే రోడ్డు మీద పడ్డట్టే, దారుణమైన కలెక్షన్స్ వస్తుంది. ఎంత అంటే, నేను నిన్న ఒక దానిలో చూశాను, వెబ్సైట్లో, ఇది న్యూస్ లాంటిది, ఈ సినిమాకి ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఉన్నాయే, అవి కూడా రాలేదంట. మీకు అర్థమవుతుందా? సినిమాకి పెట్టిన ఖర్చు వేరు, ఆ తర్వాత పోస్టర్లు కానీ లేదన్నప్పుడు క్యాంపెయిన్ కానీ పబ్లిసిటీ కానీ చేసిన డబ్బు ఉంటుందే, ఆ డబ్బు తాలూకు కూడా టికెట్లు తగలేదంట. అంటే అంత ఘోరంగా సినిమా ఉందంటే, నేను చెక్ చేశాను, సినిమా బాగానే ఉందన్నారు, బట్ రొటీన్ అవ్వటం, రతన్లాల్ ఖత్రి అని చెప్పేసి అతని స్టోరీ అవ్వటం, ఈ టైప్లో ఇప్పటికే మన వాళ్ళు చాలా సినిమాలు చూసుండటం, అండ్ డైరెక్టర్ వచ్చేసి రొటీన్ వేలో వెళ్ళిపోవటం, నెక్స్ట్ వచ్చేసి ముందే తెలియటం, ఇవన్నీ కలగలి పాపం మంచివాడిగా పేరున్న, కాంట్రవర్సీకి దూరంగా ఉండే వరుణ్ తేజ్ అయినా సరే ఏమని ఉందిలే ఆ సినిమాలు అన్నట్టుగా డ్రాప్ అయిపోతున్నారు. చూసే వద్దాం అనుకునేటువంటి 3 నెలలు కూడా వద్దులేరా బాబు అన్నట్టుగా ఆగుతున్నారు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే, అసలు మామూలుగా లేదు వాళ్ళ స్కెచ్ అయితే. నేను రేపు సండే కదా సెపరేట్ వీడియోలో వేస్తాను.